సో హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 2026లో అడిగినటువంటి క్వశ్చన్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ అని ఉంటుంది, అదే ఉంటుంది. విచ్ హాజ్ ఆస్క్డ్ మోర్ దాన్ 50 times ఇన్ ద రైల్వేస్లో 50 times కంటే ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, షాప్ కీపర్ మార్క్స్ ఈస్ గూడ్స్ అట్ X% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ కంటే మించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సంటేజ్ అమౌంట్ అనేటటువంటిది పెంచాడు అని అంటే దిస్ విల్ బికమ్స్ ద మార్క్డ్ ప్రైస్ అని అంటారు, మార్క్డ్ ప్రైస్. సో ఇప్పుడు ఆ కాస్ట్ ప్రైస్ 100 ఉందంటే దాని మీద X% అనేటటువంటిది ఇంక్రీజ్ చేశాడు. అది టోటల్ ఎంత అవుతుందంటే 100 + X/100. దీన్ని మార్క్డ్ ప్రైస్ అని అంటారు. ఇప్పుడు ఆ X% ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ సెల్స్ దమ్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 48%. అంటే మార్కెట్ ప్రైస్ మీద 48 డిస్కౌంట్ ఇచ్చాడు అని అంటే రిమైనింగ్ ఎంత అమ్మింటాడు? 100లో 48 పోతే రిమైనింగ్ ఎంత? 52. సో 52%కి అమ్మింటాడు. అండ్ ఈ మేక్స్ ద ప్రాఫిట్ ఆఫ్ 82%. సో ప్రాఫిట్ ఇలా అమ్మినా సరే మార్కెట్ ప్రైస్ మీద 52%తో అమ్మినా కూడా అతనికి 82% ప్రాఫిట్ అనేటటువంటిది వచ్చింది. ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటటువంటిది మనం కాస్ట్ ప్రైస్ మీద కౌంట్ కొడతాం. సో 82 అంటే ఇట్ విల్ బికమ్ 82%, 100 + 82 కాబట్టి 182/100. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత, ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ X అని అంటున్నాడు. సో X వాల్యూ ఎంత అనేటటువంటిది చూడాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ వాల్యూస్ అనేటటువంటివి మనం క్యాన్సిలేషన్ అనేటటువంటిది ఎట్లా చేయాలా ఏమనేటటువంటిది చూడండి. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ ఇంటూ 52% చేసుకుంటే హీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 82%. అంటే 100 ఉన్నదంటే 182 అయినట్లు లెక్క. అంటే ఇక్కడ మనకి ఎంపీ వాల్యూ ఎంత పెడితే 182 వస్తుందో చూడండి. ఫస్ట్ క్యాన్సిలేషన్ చేసేసుకోండి. 4 1s 4 4 13s 4 25s. ఇప్పుడు 25s అనేటటువంటిది 5 టేబుల్లో ఉంది. ఇక్కడ మనకు 100% మించి 5 టేబుల్లో ఉన్న వాల్యూ ఏముంది? 250. కాబట్టి 250 ఈజ్ ద ఆన్సర్. అది